వెరీ గుడ్ మార్నింగ్ మా అందరికీ. మాధవి, యమున, దీపిక అందరికి వెరీ గుడ్ మార్నింగ్. మనము గత క్లాసుల్లో మనకు ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా మనము ఫస్ట్ యూనిట్లో కాన్స్టిట్యూషను అనగానేమి, తర్వాత కాన్స్టిట్యూషన్ యొక్క రకాలు, తర్వాత ఈ యొక్క రాజ్యాంగంలో రకాల గురించి వాటి గురించి ఫస్ట్ యూనిట్లో కంప్లీట్ చేసినాము. తర్వాత సెకండ్ యూనిట్లో మాంటెస్క్యూ అధికార ప్రభుత్వ సిద్ధాంతము, శాసనసభ, తర్వాత కార్మిక శాఖ, న్యాయశాఖ అధికారాల విధులు అవన్నీ గురించి సెకండ్ యూనిట్లో మనము తెలుసుకోవడం జరిగింది. తర్వాత మూడో యూనిట్లో మనము ఏకకేంద్ర ప్రభుత్వము, తర్వాత సమాఖ్య ప్రభుత్వము, పార్లమెంటరీ ప్రభుత్వము, అధ్యక్ష ప్రభుత్వము వాటి గురించి ప్రయోజనాల లోపాల గురించి లక్ష్యాల గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు సెకండ్ సెమిస్టర్లో ప్రాథమిక అంగాలలో భాగంగా మనకు ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా మనకు 3 యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి సెకండ్ సెమిస్టర్లో. ఒకటి రాజ్యాంగము, 2 ప్రభుత్వ యొక్క రూపాలు, తర్వాత ఈ యొక్క ప్రభుత్వ అంగాలు. 3 యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 2 యూనిట్లు ఉన్నాయి. కావున సెకండ్ సెమిస్టర్లో ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే ఏక శాసనసభ విధానము. ఏక శాసనసభ విధానం అనగానేమి, తర్వాత ప్రయోజనాలు ఏంటివి అని తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఏక శాసనసభ విధానాన్ని యూనికేమిరలిజం అనగానేమి, ప్రయోజనాలు గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఏక శాసనసభ విధానం అనేది చాలా రాజ్యాల్లో ఏకేంద్ర ప్రభుత్వము, పార్లమెంటరీ ప్రభుత్వము, అధ్యక్ష ప్రభుత్వము, సమాఖ్య ప్రభుత్వము. పురాతన కాలంలో ఏక శాసనసభ విధానము అనేక రాజ్యాల్లో సమర్థవంతంగా అమల్లో ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ఆధునిక కాలంలో ఆధునిక రాజ్యాలలో ప్రస్తుతము ద్విసభా విధానం అమల్లో ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కానీ ఈనాడు ఏక శాసనసభ విధానము, తర్వాత ద్విశాసనసభ విధానము యొక్క 2 ఉండాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కాబట్టి ఏ యొక్క ప్రభుత్వమైనా అక్కడ ద్విశాసనసభ విధానము కొన్ని రాజ్యాలలో ఉంది, తర్వాత ఏక శాసనసభ విధానము కొన్ని రాజ్యాల్లో అమలు ఉందని చెప్పి చెప్పవచ్చు. అయితే ప్రస్తుతము ఆధునిక రాజ్యాల్లో ముఖ్యంగా ద్విశాసనసభ విధానమే అమల్లో ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధము, తర్వాత సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత స్వాతంత్రం పొందిన దేశాల్లో అప్పుడు ఏక శాసనసభ విధానం ఉంది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్వాతంత్రం పొందిన దేశాల్లో చాలా వరకు ద్విశాసనసభ విధానం అమలు ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి 18వ సెంచరీ అంటే 18th సెంచరీ, 18వ శతాబ్దము, 19వ యొక్క శతాబ్దంలో ముఖ్యంగా ఏక శాసనసభ విధానం అమలు ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే ప్రజా సమ్మతి పొందిన ఒక సభ మాత్రమే ఉండాలని చెప్పి మొట్టమొదట చెప్పడం జరిగింది. అంటే ఏక శాసనసభ విధానాన్ని మొదట ఇష్టపడినారు. ఈ సభలోని సభ్యులను పౌరులు అనుకుంటారు, కాబట్టి ప్రత్యక్షంగా అనుకుంటారు. కాబట్టి సాధారణంగా ఈ విధానంలో ఒక దిగువ సభ మాత్రమే ఉంటుంది. ఒక దిగువ సభ అంటే లోక్సభ మాత్రమే ఉంటుంది. అంటే ఎగువ సభ, రాజ్యసభ లేదని చెప్పి ఇంతకుముందు పురాతన యొక్క రాజ్యాల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల అభిప్రాయం గురించి భిన్న సభల ద్వారా కాకుండా ఒకే సభ ద్వారా ఉంటే చట్టాలు ఈ యొక్క ప్రజల అభిప్రాయాలు అతి తొందరగా పరిష్కారం కావడం అవుతుందని చెప్పి చాలా మంది రాజనీతి సిద్ధాంతవేత్తల వాదన. ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలు, ప్రజా సంక్షేమ రాజ్యాలు కావున అన్నీ కూడా ప్రజాస్వామ్య రాజ్యాలు. ఈ ప్రజాస్వామ్య రాజ్యాలలో ముఖ్యంగా ఏకసభ విధానం కంటే ద్విశాసనసభ విధానమే ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ద్విశాసనసభ విధానమే ఉండాలని చెప్పి చాలా మంది కోరడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో
ఈ యొక్క ఈ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఈ ప్రజల్లో ఉంటుంది కాబట్టి వారి అభిష్టాన్ని వ్యక్తపరచడానికి ముఖ్యంగా ఒక సభ మాత్రమే ఉంటే అది మేలని చెప్పి చాలా మంది రాజకీయ సిద్ధాంతవేత్తల భావన. ఎందుకంటే చట్టం అనేది జనేచ్ఛను ప్రతిబింబిస్తుంది, ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల ఇచ్చను కోరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మనకు చట్టపరమైన ఈ యొక్క విషయాలలో ఈ యొక్క ప్రజలు రెండు రకాలైన ఇచ్చను, కోరికలను కలిగి ఉండకూడదు. వారికి కావాల్సింది చట్టము. కాబట్టి ఒకే యొక్క చట్టం గురించి ఆధునిక రాజ్యాల్లో ఉన్న ప్రజలు అదే మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఒకే ఒక భావన, అది చట్టం యొక్క నిర్మాణమే కావాల్సింది. అది కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజల సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా శాసనసభ ఈ యొక్క చట్టాల యొక్క అవి చేయాలని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి అందుకే ఈ యొక్క ముఖ్యంగా ప్రాతినిధ్యము కల్పించే శాసన నిర్మాణ శాఖ అనేది భారతదేశంలో కావచ్చు, ఇతర రాజ్యాల్లో కావచ్చు, ఒకే సభ కలిగి ఉండాలని చెప్పి చాలా మంది అభిప్రాయం వ్యక్తరిస్తారు. అమెరికాలో కూడా మనకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన విధంగా ఏక శాసనసభ వ్యవస్థను మొట్టమొదట బలపరిచాడు. కాబట్టి ఆయన కారణంగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఏక శాసనసభ ఉంటే మేలని చెప్పి మామూలుగా ఆలోచన చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లాండ్లో కూడా జెర్మీ మామూలు బెంథమ్ ఏం చెప్పాడంటే మనకు ఏక శాసనసభ అనేది సమర్థించాడు. ఎందుకంటే ఈ యొక్క దిగువ సభ అనేది చాలా సమర్థవంతంగా అన్ని పనులు చేస్తుంది, ఎగువ సభ వ్యర్థమైంది, నిరుపయోగం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవ కాలంలో కూడా ఏక శాసనసభ వ్యవస్థనే చాలా మంది సమర్థించారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి 1791, 97 సంవత్సరాల్లో ఫ్రెంచ్ రాజ్యాంగాలు కూడా ఏక శాసనసభలనే ఎక్కువగా చేయడం జరిగింది. కాబట్టి స్వాతంత్రము పొందిన దేశాలు ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధము రాకపూర్వము, మొదటి ప్రపంచ యుద్ధం రాకపూర్వమే ఈ యొక్క చాలా దేశాల్లో ఏక శాసనసభ విధానం ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఏక శాసనసభ విధానాన్ని చాలా మంది సమర్థించారు. సామ్యుయల్ ఆడమ్స్, తర్వాత ఆర్గాట్, తర్వాత ఈ కాండరేట్స్ మొదలైన వారు ఏక సభ విధానాన్ని సమర్థించారని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వము ఉన్న దేశాల్లో ముఖ్యంగా చాలా వరకు ఏక శాసనసభ విధానం అమలు ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఏక శాసనసభ ఏక విధానము ఇంతకుముందు అంటే స్వాతంత్రం రాక పూర్వమే చాలా రాజ్యాల్లో ఏక శాసనసభ విధానం ఉందని చెప్పి మనం చెప్పడం జరిగింది. అంటే యొక్క నిర్మాణ శాఖలో అది శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పి రాజనీతి సిద్ధాంతవేత్తల అభిప్రాయం. ఎందుకంటే సభలో ఒకే సభ ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది ఆ యొక్క రాజ సిద్ధాంతవేత్తల అభిప్రాయం. ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ నియంతృత్వాన్ని అరికట్టడానికి ఒకే సభ ఉంటే మేలని చెప్పి చెప్పనింది. కాబట్టి ఎక్కువ సామర్థ్యంతో పనిచేయడానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా రాజనీతి శాస్త్రవేత్తలు భావించారు. కాబట్టి ఈ విధానంలో శాసన యొక్క నిర్మాణంలో ఏకతా రూపాన్ని సాధించవచ్చని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యొక్క శాసన నిర్మాణంలో ఈ యొక్క అభిప్రాయాలు ఏకత్వాన్ని కలిగి ఉంటే మంచిదని చెప్పి
చెప్పడం జరిగింది. కాబట్టి 2 సభలు 3 సభలు ఉంటే రాజ్యం యొక్క అధికారము ఆయా సభల మధ్య అది ఉండడం మంచిది కాదని చెప్పి చెప్పగలిగింది. కాబట్టి ప్రజా వ్యవస్థలో ఈ యొక్క ప్రజల అభిష్టానికి అనుగుణంగా ఎన్నికైన ప్రాతినిధ్య సభకు అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న లోక్సభలో ప్రత్యక్షంగా లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి కొన్ని దేశాల్లో ఈ యొక్క లోక్సభ సభ్యులను ప్రత్యక్షంగా అనుకుంటున్నారు, కొన్ని దేశాల్లో నామినేషన్ అనుకుంటున్నారు, కొన్ని దేశాల్లో వారసత్వ పద్ధతి ద్వారా ఈ యొక్క సభ్యులు నిలుపుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఎగువ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇవన్నీ కొన్ని దేశాల్లో వారసత్వ పద్ధతి, కొన్ని దేశాల్లో యొక్క నామినేషన్ పరంగా, కొన్ని దేశాల్లో పర్వతలో సభ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా శాసన ఈ యొక్క నిర్మాణ ప్రక్రియలో కాలయాపన లేకుండా ఉండాలంటే, అది సమర్థవంతంగా ఈ యొక్క చట్టాలు రూపొందించాలంటే, ముఖ్యంగా అభిప్రాయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏ శాసనసభ అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి 2 సభల మధ్య ఏదైనా ప్రతిష్ట అవకాశం సభ ఉంటే అది ఎటువంటి సంఘటన కూడా ఉండవని చెప్పి జరిగింది. కాబట్టి ఈ వ్యవస్థ సమర్థవంతమైన ఏ సభ విధానాన్ని చాలా మంది సిద్ధాంతవేత్తలు చెప్పడం జరిగింది. విల్లోబి కూడా ఆ రోజు ఏ విధానము సరళమైందని చెప్పాడు. ఎందుకంటే ఈ యొక్క ఏ విధానం ఉన్నట్టయితే ఇందులో సభ్యులను పౌరులు ప్రత్యక్షంగా ఎన్నిక ద్వారా అధికారికంగా తమకు ప్రాతినిధ్యం కల్పించుకుంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏక శాసనసభ విధానం గురించి, వాటి ప్రయోజనాల గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి చాలా రాజ్యాలలో ఏక శాసనసభ విధానం ఉంది. కానీ ప్రస్తుతము ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలు కావున ఈ యొక్క కాల పరిస్థితులను బట్టి, ప్రస్తుత కాలం బట్టి, అదేవిధంగా దేశంలో లభించే బట్టి, జనాభా బట్టి, ఇంతకుముందు జనాభా చాలా తక్కువగా ఉంది, ఒక సభ మాత్రమే సరిపోతుంది అని అనుకునేవారు. ఈరోజు ఇలాంటప్పుడు మనకు ఏం కావాలి? ద్విశాసనసభ కావాలి. కాబట్టి చిన్న రాజ్యాలకు మాత్రమే ఏక శాసనసభ సరిపోతుంది. పెద్ద రాజ్యాలకు సభ ఏమాత్రము సమర్థనీయం కాదు. కావున ద్విశాసనసభ మనకు అనుకూలంగా ఉంటుంది. మన పార్లమెంటరీ వ్యవస్థ అనేది సమాఖ్య వ్యవస్థ. కొన్ని తర్వాత అమలు పరచాలి. కార్యశాఖ ఈ చట్టాలు ఇవి సరిగా ఉన్నాయని చెప్పి అవన్నీ పరిశీలించే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. నిర్మాణము చాలా సులువుగా ఉంటుంది. ఏమి మనము ఏక శాసనసభ విధానంలో శాసనం యొక్క చాలా సులువు.
ఎందుకంటే ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క సభ ఏర్పడుతుంది. దిగువ సభకు ఎన్నికలు ఉండడం వలన శాసనసభ నిర్మాణం పూర్తవుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఎగ్జామ్ చేసుకుంటే మనకు శాసనసభ కాబట్టి ఏక శాసనసభ విధానం కాదు. కాబట్టి ఇక్కడ చెప్పిన ప్రకారం ఏంటంటే ఏక శాసనసభ విధానం ఉంటే శాసనసభ యొక్క నిర్మాణం సులువుగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంది లోక్సభ అని ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. తర్వాత ఈ ఏక శాసనసభ విధానం ప్రయోజనాల గురించి చేస్తే శీఘ్రగతిన అన్ని పనులు చేయవచ్చు. కాబట్టి సరళమైనది. ఒక శాసనసభ ఉండడం వలన ప్రజల ఈ యొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో సమర్థవంతంగా వారి విధులను సక్రమంగా అమలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే తర్వాత ఎంపీ యొక్క కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గాల్లో అధికార ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ తమ బాధ్యతలను గుర్తిరిగి ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పవచ్చు. కాబట్టి శాసనం యొక్క నిర్మాణము విభజించబడదు ఎక్కడ ఏక శాసనసభ విధానంలో అని చెప్పవచ్చు. కాబట్టి విభజించబడదు. కాబట్టి శాసనం యొక్క నిర్మాణ క్రమంలో వైఫల్యతలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా శాసనసభ్యులు ఒకే సభలో ఉండడం వలన వాళ్ళు అత్యంత సమర్థవంతంగా చురుకుగా తమ పాత్రను వాళ్ళు అమలు చేస్తారు. కాబట్టి శాసనసభ కార్యకలాపాలు ఒకే సభ యొక్క ఉంది కాబట్టి కార్యకలాపాలు శీఘ్రంగా అమలవుతాయి. కాబట్టి వారి యొక్క సిద్ధాంతాలను ఆ యొక్క చర్యలను సకాలంలో తీసుకోవడానికి సహాయకారిగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా సత్వర కార్యక్రమాలను దోహదం చేస్తుంది ఏక శాసనసభ విధానం అని మనం చెప్పవచ్చు. తర్వాత మూడోది మనము తెలుసుకున్నట్లయితే ప్రయోజనాల్లో ఈ యొక్క చట్టం యొక్క నిర్మాణ ప్రక్రియలో జాప్యానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు మనం భారతదేశంలో తీసుకున్నట్లయితే 2 సభలు ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. ఏదైనా శాసనము నిర్మాణ ప్రక్రియలో చాలా జాప్యం జరుగుతుంది, కాలయాపనకు జరుగుతుంది. అదైతే ఒకే సభ ఉంటే కాలయాపనకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని ఒకే సభ ఆమోదిస్తే అది రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా వెంటనే ఆమోదవుతుంది. ఎందుకంటే 2 సభలు ఉంటే శాసనసభ యొక్క అది మామూలుగా చేస్తే ఈ యొక్క కార్యనిర్వహణ శాఖ అమలు చేయాలా, దాన్ని రాష్ట్రపతి పరిశీలించాలా, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏక శాసనసభ ఉంటే అనవసర జాప్యానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజ్యాధిపతి ఆమోదంతో చట్టంగా వెంటనే ఆమోదం పొందుతుంది. కాబట్టి కేంద్ర పార్లమెంట్లో భాషలు చూస్తే మనకు ఏదైనా ఒక బిల్లు ఒక సభలో ప్రవేశపెట్టాలంటే శాసనసభ ప్రక్రియ ద్వారా అమలు జరగాలి. కాబట్టి అనేక దశలు ఉన్నాయి, 3 దశలు ఉన్నాయి శాసనసభలో ఒక బిల్లు ఒక చట్టంగా మారాలంటే. కాబట్టి 2వ సభ పంపాలా, 2వ సభలు కూడా అది మామూలుగా ఆమోదం పొందాలా. ఆమోదం పొందిన తర్వాత అది రాష్ట్రపతికి బిల్లు పంపితే రాష్ట్రపతి అది ఒక చట్టంగా ఆమోదం చేయాలి. కాబట్టి 6 నెలల వరకు సమయం పడుతుంది. ఒక సభ ఉంటే అంత అవసరం లేదు, వెంటనే చట్టంగా ఆమోదం పొందడం జరుగుతుంది. అది రాజ్యాంగ ప్రక్రియ నిర్మాణం పూర్తవుతుంది. కాబట్టి ప్రజల అవసరాన్ని గుర్తించి ఇక్కడ ముఖ్యంగా బిల్లులు ఈ యొక్క ఒక చట్టంగా మారాలంటే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా ఏకసభ విధానం అవసరం ఉంటుంది. కానీ పార్లమెంట్ ప్రభుత్వంలో శాసనసభ ఉంది కాబట్టి ఇక్కడ శాసన యొక్క నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా ఉండదు. ఎందుకంటే జాప్యానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఒకే సభ ఉంటే జాప్యానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వంగా యొక్క కొన్ని సందర్భాల్లో అది చట్టంగా మారుకుంటే అనేక వ్యతిరేక పోరాటాలు జరుగుతాయి. ఉదాహరణకు రిజర్వేషన్ ప్రక్రియలో భారత రాజ్యాంగంలో అనేక పోరాటాలు జరిగాయి. జాటులు తర్వాత కొన్ని రోస్టర్ పాయింట్ కావాలని చెప్పి రిజర్వేషన్లో మాకు కావాలని చెప్పి అనేక మంది పోరాటాలు చేశారు. మత పోరాటాలు జరిగాయి.
అనేక వర్గాలకు విడిపోయి అనేక పోరాటాలు చేశారు. ఈ విధంగా శాసనం యొక్క నిర్మాణ ప్రక్రియ ఆటంకం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఒకే సభ ఉంటే అనవసరమైన ఖర్చును తగ్గిస్తుంది. కాబట్టి ఒకవేళ 2 సభలు ఉంటే దానికి అయ్యే ఖర్చు పోల్చైతే ఏక సభ విధానం ఉంటే ఖర్చు చాలా తక్కువ. ఈ యొక్క ప్రజలపై భారం ఉండదు. ఒకే శాసనసభ ఉండడం వలన దాని యొక్క నిర్వహణకు, కార్యకలాపాలకు, శాసనసభ యొక్క జీతభత్యాలకు అయ్యే ఖర్చు కూడా అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రజల ధనము అనవసర వ్యవస్థల నియమనకు ఖర్చు చేయడం జరగదు. కావున అధిక ఖర్చుకు ఈ విధానంలో ఏక శాసనసభ విధానంలో అవకాశం ఉన్నదని చెప్పి మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుంటే సభా కార్యక్రమాలు మరలా పునరావృతం కావు. ఏక శాసనసభ విధానం ఉంటే ప్రజాప్రతినిధులు శాసనసభలు అత్యంత జాగరూకతతో వారు బాధ్యతతో శాసన ప్రక్రియ ద్వారా ఆ బిల్లును ఆమోదిస్తారు. తర్వాత ద్విసభ విధానం ఉంటే మనకు శాసన యొక్క నిర్మాణ ప్రక్రియ వేగవంతం జరగదు. అనేక దశలు దాటిపోవాలి. 3 దశలు శాసన యొక్క సభలో దాటిపోవాలి. తర్వాత కార్మిక సభలో అమలు చేయాలి. కాబట్టి ఏక శాసనసభ విధానం ఉంటే శాసనసభ్యులు బాధ్యతతో వివరించి ఆ తొందరగా శాసనం యొక్క నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తారు అని చెప్పవచ్చు. ఎందుకంటే తప్పులు జరగవు. ఒక సభ ఉంటే తప్పులు జరగవు. అదేవిధంగా ద్విశాసనసభ అంటే తప్పులు జరిగే అవకాశం ఉంది. ఒక సభలో ఉన్న ఏదైనా తప్పులుంటే 2వ సభ పరిశీలిస్తుంది. కాబట్టి సభలో కార్యక్రమాలు మరల పునరావృతం కాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఒకే శాసనసభ ఉండాలని చెప్పి ఏక శాసనసభ విధానం మేలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ద్విశాసనసభ విధానం ఉంటే ఈ యొక్క శాసన నిర్మాణ ప్రక్రియ అనేక దశలు ఉండడం వలన దిగువ సభ తొందరపడితో ఈ యొక్క ఉద్రేకంతో చట్టాలు ఆమోదిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒకే సభ ఉంటే శాసనసభ ఉంటే చట్టాల యొక్క నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా ఈ యొక్క ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వేగవంతంగా ఈ యొక్క నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఏకసభ యొక్క విధానం ప్రయోజనం గురించి చూసుకుంటే రాజ్యం యొక్క ఆశయాలను నెరవేర్చడము చాలా తేలిక. ఈజీ టు ఫుల్ఫిల్ ది ఎయిమ్స్ ఆఫ్ స్టేట్ అన్నాడు. అంటే రాజ్యం యొక్క ఆశయాలను నెరవేర్చడం చాలా తేలిక, అతి తొందరగా తెలచవచ్చు. ఏక శాసనసభ ఉంటే ఒకే లక్ష్యంతో తన యొక్క విధులను నెరవేరుస్తుంది అని చెప్పడం జరిగింది. లాస్కి కూడా ఏం చెప్పాడు, ఒక శాసనసభ ఆధునిక రాజ్యాల అవసరాలను తీర్చడానికి సులువుగా ఉంటుంది. యొక్క ద్విశాసనసభ ఉంటే ఒక్క శాసనసభ యొక్క అభిప్రాయాలు రెండో యొక్క సభ యొక్క అభిప్రాయాలు చాలా వేరుగా ఉంటారు. ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక దిగువ సభలో ఉంటారు. పరోక్ష ఎన్నుకున్న ఎగువ సభ సభ్యులు రాజ్యసభ ఉంటారు. కాబట్టి మీరు యువకుల పాత్ర సభలో మామూలుగా ఉంటుంది. రాజ్యసభలో సీనియర్ పాత్రికేయులు, సీనియర్ న్యాయవాదులు, సీనియర్ సాహిత్య నిపుణులు, సాహిత్య రంగానికి చెందిన వ్యక్తులు, రకరకాల వ్యక్తులు రాజ్యసభలో ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉంటాయని చెప్పి చెప్పదు. కాబట్టి ఏక శాసనసభ ఉంటే ఒకే రకంగా అభిప్రాయాలు ఉంటాయి, ఒకే రకంగా బిల్లు ఆమోదం పొందుతాయి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి వారు బాధ్యతగా పనిచేస్తారని ఏకసభ విధానం గురించి చెప్పడం జరిగింది. తర్వాత అభ్యుదయ శాసన ఈ యొక్క నిర్మాణ ప్రక్రియకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ శాసనసభ యొక్క వ్యవస్థ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ప్రజల ప్రతినిధులు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తారు, ఈ యొక్క ప్రజల ఆలోచనలను గౌరవిస్తారు. కాబట్టి వారు రూపొందించిన శాసనాలు ప్రజలు ఆమోదించడం కాక వాటిని ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి ఏక శాసనసభ గురించి ఈ యొక్క ప్రజల అభిప్రాయము చెప్పడం జరిగింది. ఎగువ సభ కులీన వర్గాలకు సంబంధించింది, సాహిత్య రంగానికి సంబంధించింది, రకరకాల యొక్క రంగాలకు సంబంధించిన వాళ్ళు మామూలుగా ఎన్నికల్లో ఉంటారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు కూడా రాజ్యసభకు చాలా మంది ఈరోజు ఎన్నికవుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి పొందిన వ్యక్తులు ఈరోజు రాజ్యసభకు ప్రాతినిధ్యం వస్తామని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి శాసన యొక్క నిర్మాణ ప్రక్రియ ఉంటే ఏక శాసనసభ ఉంటేనే మంచిదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మనకు ముఖ్యంగా ఏక శాసనసభ విధానం ఉంటే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ నియంతృత్వాన్ని నిరోధిస్తుంది. నియంతృత్వ యొక్క విధానాలను అడ్డుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏక శాసనసభ వ్యవస్థ చాలా సమర్థవంతమైంది. ఎక్కడైనా చాలా బలంగా శాసన నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా ఉంటుంది. నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు. కాబట్టి శాసనసభ విధానం కంటే ఏక శాసనసభ విధానము ఈ యొక్క మరింత మెరుగ్గా అవకాశాలు ఉంటాయి. ప్రక్రియ వేగవంతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ యొక్క ముఖ్యంగా వేగవంతంగా నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎన్ని ప్రయోజనాలు తీసుకున్నా ఏక శాసనసభ యొక్క ప్రయోజనాలు తీసుకుంటే కొన్ని ప్రపంచ రాజ్యాలు ఈ విధంగా 193 దేశాలు ఈరోజు ఉంటే అవన్నీ కూడా కొన్ని దేశాలు మాత్రమే ఏక శాసనసభ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి కొన్ని కాలానుగుణ పరిస్థితుల పరంగా జనాభా ఎక్కువ కావడం వల్ల ఏక శాసనసభ విధానం పూర్తిగా అమలు పరచలేకపోతున్నాయని చెప్పి చెప్పవచ్చు. మొదట్లో ఏక శాసనసభ వ్యవస్థను అనుసరించాయి కొన్ని దేశాలు. ఆ తర్వాత శాసనసభ వ్యవస్థను ప్రస్తుతం అనేక రాజ్యాలలో అమలవుతుందని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ఏక శాసనసభ వ్యవస్థ యొక్క ఆ ప్రయోజనాలు ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాము. దాని గురించి మీరు చూస్తాం. ముఖ్యంగా ఏక శాసనసభ విధానము యూనికేమరలిజం, తర్వాత ఏక శాసనసభ విధానము ప్రయోజనాలు, ఆ తర్వాత ఇక్కడ గమనించైతే శాసనసభ నిర్మాణం సులువు, తర్వాత శీఘ్రగతిన పనులు, తర్వాత చట్ట నిర్మాణ ప్రక్రియలో జాప్యానికి అవకాశం ఉండదు, తర్వాత ఖర్చును తగ్గిస్తుంది, సభ కార్యక్రమాలు తేలిక. ఈ విధంగా మనకు తర్వాత కార్యనిర్వాహక శాఖ నియంతృత్వాన్ని నిరోధిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మనము ఏక శాసనసభ యొక్క ప్రయోజనాలు, సిద్ధాంతాల ఈ యొక్క ఏషియా క్వశ్చన్ చెప్పడం జరిగింది. చాలా మంది క్లాస్కు అటెండ్ కావడం లేదు. చాలా మంది ఈరోజు పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు. కాబట్టి నెక్స్ట్ హాల్ టికెట్ ఇవ్వకుండా మేము చేస్తాం. దీని విషయంలో ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా ఎవరు వినడం లేదు. చాలాసార్లు అటెండెన్స్ పూర్గా ఉంది, ఆన్లైన్ క్లాసులు రమ్మని చెప్పినాం. తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చే నెల ఉన్నాయి. మీరు ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాము, మీరు రాయాలా. తర్వాత కొన్ని అసైన్మెంట్స్ కూడా మీరు రాయాలా. ఏం రాయకుండా అసలు
కావడం లేదు ఆన్లైన్ కాబట్టి మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు అటెండెన్స్ లేదు కాబట్టి మీకు హాల్ టికెట్ ఇవ్వకుండా అయితే అదే మీకు పరిష్కారం. ప్రిన్సిపల్ మేడం కూడా మేము చెప్పినాం చాలాసార్లు, ఎన్నిసార్లు చెప్పినా క్లాస్కి రావడం లేదు కాబట్టి దీని పరిష్కారం ఏంటంటే అటెండెన్స్ చాలా పూర్ ఉంది, ఎవరు క్లాస్కి రావడంలే. మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అది మీ ఇష్టం. మీకు స్కాలర్షిప్ రాకుంటే అప్పుడు మీకు సరిపోతుంది. దీపా అయిపోయిందా క్లాస్? ఆయన జంప్ అయిపోయినాడు, అయిపోయినట్టే ఉంది. అవును చెప్పు. కాలేజ్ లోపలైనాయా సార్? ఓపెన్ ఆన్లైన్ క్లాస్ పెడుతుంది గవర్నమెంట్, ఆన్లైన్ క్లాస్ పెడతాం. సార్ ఎగ్జామ్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్, ఆగస్ట్ ఫస్ట్ ఈయన లాస్ట్ కానీ ఆయన ఫస్ట్ ఉంటుంది. మీకు ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటాయి, ఇంటర్నల్ ఎగ్జామ్ పెడతాము, అవన్నీ పోస్ట్ చేయండి మాకు. దీంట్లో టీచ్మెంట్ లో ఎగ్జామ్ పెడతాము, టెస్ట్ మీరు రాసి మాకు దాంట్లో పోస్ట్ చేయండి. కొన్ని క్వశ్చన్ ఇంపార్టెంట్ పెడతాం, చెప్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము చెప్తాం, పెడతాము. దీంట్లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసి నోట్స్ మాకు స్కాన్ చేసి పెట్టండి. దీంట్లో టీచ్మెంట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టామండి, మళ్ళీ పెడతాము. దానికి కావాల్సిన రోజు ఒక ఎస్ఏ క్వశ్చన్, 2 క్వశ్చన్లు కానీ రాసి మాకు పోస్ట్ చేయండి. ఈ అప్లికేషన్ లో టీచ్మెంట్ లో స్కాన్ చేసి మాకు పంపండి. దీంట్లో అట్లా ఫోటో కాల్ చేయండి అందరూ. చెప్పండి 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 సరే, మీరు ముందు రాయండి. A4 పేపర్ లో మామూలుగా కొన్ని క్వశ్చన్ చెప్తాము, అవి రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ మేము అడిగినప్పుడు మాకు చెప్తారు. మీకు క్వశ్చన్స్ చెప్తాము, అవి రాసి పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత మీరు మీరైతే చేసి మాకు దగ్గర పెట్టండి, లేకుంటే మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఇద్దరు. సరే సార్. ఓకే లత, జమున ఓకే. ఒకరి ఫోటో అంతా ఆన్ చేయండి, ఒకరు స్కాన్ చేసుకోవాలా. అటెండెన్స్ చాలా తక్కువ ఉంది, పూర్ ఉంది. సరిగా నింపలే మళ్ళీ లత ఫోటో ఆన్ చేయి, లత ఫోటో ఆన్ చేయి. లత ఫోటో ఆన్ చేయి. లత లేదు సార్. లత ఉంది కదా, లత ఉంది, లత ఉంది. లత, జమున ऊपर फोटो आन చేయి. फोटो आन చేయండి అమ్మా. ఓకే మా, ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ. 2 o'clock క్లాస్. ఓకే మా, ఓకే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఓకే 2 o'clock క్లాస్ ఉంటుంది మధ్యాహ్నం, 2 o'clock క్లాస్. ఓకే యమున, మధ్యాహ్నం క్లాస్ ఉంటుంది, 2 o'clock రండి. సరే సార్. 2 o'clock. ఓకే